శక్తివంతం లేకుండా నేనైతే ఏ పని చేయగలను ఆ పని చేయగలను. దాన్ని నేను తప్పకుండా మీకు అన్ని విధాల సహాయసగా అందిస్తాను. మరి సమాచార హక్కు చట్టం అనేది ఇప్పటికీ మన జిల్లాలో 3 సంఘాలు ఉంటాయి. ఏది ఏమైనా మనము ఒక నిబద్ధతతో పట్టుదలతో పని చేయాలి. అప్పుడే మనకు మనుగడ ఉంటుంది, మనకు విలువలు ఉంటాయి. మన విలువలను కాపాడుకోవాలనుకుంటే దానిపైన మనం కాన్సన్ట్రేషన్ చేయాలి, తప్పకుండా పని చేయాలి. ఊరినే పదవులు కట్టుకొని ఊరినే ఉంటే దానివల్ల వాల్యూస్ ఏమి ఉండవు. ఏది ఏమైనా కూడా సమాచార హక్కు చట్టం చాలా గొప్పది. సామాన్యునికి మనము సమాచారాన్ని అందించే దాంట్లో చాలా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవాలి. అధికారులతో కూడా మనం ఫైట్ అవుట్ చేయకూడదు. వాళ్ళతో మంచిగా ఉంటూ మనం వాళ్ళకి మంచిగా ఉంటూ వాళ్ళు మనకు మంచిగా ఉండే విధంగా మనం చూసుకుంటూ ఈ సమాచారాన్ని రాబట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. తప్పకుండా దీంట్లో కూడా మంచి శిక్షణ నైపుణ్యత కలిగి మనం రోజు ఎవరు కూడా గొప్పవారే, అందరూ నేను గొప్పవాడుకునేది లేదు, అందరూ గొప్పవాళ్ళే. మరి ఈరోజు సుప్రీంకోర్టు సమాచారం సేకరించడానికి అవకాశం ఉంది సమాచార హక్కు చట్టంతో. అతిపెద్ద వ్యవస్థ న్యాయ వ్యవస్థ. మరి దాని సమాచార హక్కు కూడా సేకరించడానికి ఒక హక్కులు ఉన్నాయి దీంట్లో కొన్ని. మరి కాబట్టి దీనిపైన మనం పోరాటం చేస్తూ పాపం మునరప్ప గారు చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తూనే ఉన్నారు దీంట్లో. కాబట్టి ఆయన ఏదో ఒక దాంట్లో నిష్ణాతులుగా తయారైపోయాడు ఈరోజు దీంట్లో పనిచేస్తూ. కాబట్టి ఆయనకు తిరగాలంటే ఇబ్బంది ఇప్పుడు. మరి ఏది ఏమైనా తప్పకుండా ఈ దీంట్లో నా యొక్క సహాయ సహకారాలకు ఎప్పటికీ అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి దాని తర్వాత మనకు ఈ భవనం మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మనం ఫ్రీగా తీసుకోవచ్చు. మీరు ఎప్పుడు అవసరం వచ్చినా నాకు ముందుగా తెలియజేస్తే కొంచెం బుక్ అయి ఉంటుంది, అది అలాగకుండా ఉంటే తప్పకుండా నేను మీరు అందిస్తాను నేను. అది కాకుండా మనకి ఇంకా ఎక్కువ మెంబర్స్ వస్తారంటే ఎన్జిఓ కూడా ఉంది, అది కూడా మన దాంట్లోనే ఉంటుంది. తప్పకుండా సహాయ సహకరిస్తాను తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అందరితో నిర్బంధాలు ఆగిపోయినాయంటే ఆగిపోలేదు. 1923లో అధికార రహస్యాల చట్టం అనే చట్టం తెచ్చింది వాళ్ళు. ఆ చట్టం కూడా నేటికి రద్దు కాలేదు. అంటే అధికారికంగా ఆఫీసర్ల రహస్యాలు భారత ప్రజలకు తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఆందోళన చేస్తున్నారు. కాబట్టి దాని మీద నిషేధం విధించాలని చెప్పేసి అధికార రహస్యాల చట్టం అనే చట్టం తెచ్చినారు. ఆ చట్టము మన సమాచార హక్కు చట్టము సెక్షన్ 8, సెక్షన్ 22లో మెన్షన్ చేసినారు. కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకు చట్టంలో సెక్షన్ 8 అండ్ సెక్షన్ 22లో క్లియర్గా మెన్షన్ చేసినారు. ఏంటి అధికార రహస్యాల చట్టం అంటే బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు 1923లో తెచ్చిన చట్టము నేటికి రద్దు కాలేదు. దాన్ని ఉపయోగించుకొని పాలకులు ఏమైనా చేయొచ్చు అని. కానీ ఈ చట్టంలో ఒక ప్రత్యేకత ఉంది. అధికార రహస్యాల చట్టంతో సహా ఏ చట్టం అడ్డం వచ్చినా సమాచార హక్కు చట్టమే సుప్రీం అనేటువంటి ఒక నిబంధన పెట్టినందువల్ల ఆ అధికార రహస్యాల చట్టం కూడా దీని ముందు దిగదొడిపే అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది 1920 అంటే స్వాతంత్రం రాకముందు ఈ చట్టాన్ని ఉపయోగించి ఎన్నో చేశారు. తర్వాత ఎప్పుడైతే 23లో అధికార రహస్యాల చట్టం తెచ్చినారో చట్టం తెచ్చిన తర్వాత కూడా ఏమాత్రం కూడా ఉద్యమాలు అయితే తగ్గలేదు. తగ్గకపోగా ఇంకా ఎక్కువైనాయి. అప్పుడు 1928లో సహాయ నిరాకరణ ఉద్యమము, 1929లో డిసెంబర్ 31న ప్రకటన సంపూర్ణ స్వరాజ్య ప్రకటన, 1930లో దండి సత్యాగ్రహము, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం, డూ ఆర్ డై అనే పేరుతో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. ఎప్పుడైతే డూ ఆర్ డై అని క్విట్ ఇండియా ఉద్యమం జరిగిందో అప్పుడు బ్రిటిష్ వాళ్ళపై ఉద్యమాలకు బెంబేలెత్తి 1945 సెప్టెంబర్లో రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ అంటే రాజ్యాంగ రచించుకునేదానికి 1945 సెప్టెంబర్లోనే ఒక కమిటీ ఏర్పాటు చేశారు, రాజ్యాంగ పరిషత్తు అని. అంటే అప్పుడు రాజ్యాంగ పరిషత్తులో సంస్థానాధీశులు, తర్వాత ఒక మహారాజులు అట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే 45 సెప్టెంబర్లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తానే వెంటనే 45 డిసెంబరు 46 జనవరిలో ఎన్నికలు జరిగాయి. ఈ పార్టీ
విజయం సాధించి 1946 సెప్టెంబర్ 2వ తేదీన నెహ్రూ ప్రమాణ స్వీకారం చేశాడు ప్రధానమంత్రిగా. అంటే ఇంకా బ్రిటిష్ వాళ్ళు పరిపాలనలో ఉండగానే ఎట్లా వీళ్ళు ఇది చేస్తారు అనే ఉద్దేశంతో 1946 సెప్టెంబర్ 2వ తేదీన నెహ్రూ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 1946 డిసెంబర్ 9న మొదటి రాజ్యాంగ పరిషత్తు సమావేశం జరిగింది. మొదటి రాజ్యాంగ పరిషత్ అంటే 1946 డిసెంబర్ 9వ తేదీన రాజ్యాంగాన్ని రచించేదానికి మొట్టమొదట అంకురార్పణ జరిగిన రోజు ఏది అంటే 1946 సెప్టెంబర్ 9వ తేదీన. ఆ రోజు నుంచి 1949 నవంబర్ 26వ తేదీ వరకు రాజ్యాంగాన్ని ఆమోదించే వరకు పట్టిన కాలం ఎంత అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఎప్పుడైతే మొదటి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసినారో ఆ రాజ్యాంగ పరిషత్ సమావేశంలోనే రాజ్యాంగ రచనకు 22 కమిటీలు వేశారు. తర్వాత 10 సబ్ కమిటీలు వేశారు. ఆ 22 కమిటీలు ఏమంటే ఏ రాష్ట్రాల వారీగా ఉండాలా, తర్వాత రాష్ట్రాల అధికారాలు ఏంటి, తర్వాత కేంద్ర అధికారాలు ఏంటి, తర్వాత రాష్ట్రము కేంద్రము ఏ విధంగా ఉంచుకోవాలా, ఇట్లా విదేశీ విధానం ఎట్లా ఉండాలా, వాణిజ్యపరంగా ఎట్లా ఉండాలా అని చెప్పేసి కమిటీలు వేశారు. ఆ కమిటీల రిపోర్టులన్నీ కూడా 1947 ఆగస్టు చివరి నాటికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఒక షరతు విధించారు. కానీ ఆ షరతు కంప్లీట్ కాగానే 1947 ఆగస్టు 15న స్వాతంత్రం ప్రకటించినారు ఎవరో బ్రిటిష్ వాళ్ళు. స్వాతంత్రం ప్రకటించిన తర్వాత 1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్ సమావేశమై ఆ కమిటీల రిపోర్టుల 1949 సెప్టెంబర్ 1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్ సమావేశమై రాజ్యాంగ రచనకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది. అంటే ఈ 22 కమిటీలు సబ్ కమిటీలు 10 సబ్ కమిటీల రిపోర్టుల సారాంశాన్ని అంతా క్రోడీకరించి రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్తు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగ పరిషత్తు కమిటీకి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అధ్యక్షుడిగా నియమించి 7 మందితో సబ్ కమిటీ వేయడం జరిగింది. 7 మందితో ఆ సబ్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేసేటువంటి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైనటువంటి మన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమిటీ అప్పటికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30-40 దేశాల్లో రాజ్యాంగాలు ఏర్పడినాయి. ఆ రాజ్యాంగాల సారాంశం ఎత్తుందో అని చెప్పేసి ఆ రాజ్యాంగాలన్నీ కూడా చదివి వాటి సారాంశాన్ని తర్వాత ఈ 22 కమిటీల రిపోర్టులను అన్నీ క్షుణ్ణంగా చదివిన తర్వాత రాజ్యాంగాన్ని రచించి 1949 నవంబర్ 29వ తేదీన ఆమోదించారు. రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించినారు? 1949 నవంబర్ 29వ తేదీన ఆమోదించడం జరిగింది. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత రాజ్యాంగాన్ని ఆ రోజు నుంచి అమలు జరపలేదు. 1950 జనవరి 26వ తేదీన దాన్ని అమల్లోకి తెచ్చారు. దాన్నే రిపబ్లిక్ డే అన్నారు. ఆగస్టు 15వ తేదీకి రిపబ్లిక్ డేకి ఒక తేడా ఉంది. ఎవరైనా చెప్పగలరా? మామూలుగా స్వాతంత్ర దినం రోజు రాజకీయ నాయకులు జెండా ఎగరవేస్తారు. జెండా కూడా కింది నుంచి పైకి, అంటే బ్రిటిష్ జెండా పైన ఎగురుతూ ఉంది, ఆ జెండాను కిందికి దించి మన జెండాను కింది నుంచి పైకి పోవాలనే ఉద్దేశంతోనే జెండాను కింది నుంచి పైకి లాగుతారు ఎవరు? రాజకీయ నాయకులు. 50 జనవరి 26వ తేదీన రాష్ట్రపతి అంటే ఆఫీసర్లు ఎగిరేస్తారు. కలెక్టర్లు, గవర్నర్లు, రాష్ట్రపతులు. ఆ జెండా పైనే ఉంటుంది. జెండా పైన ఎగురుతుంది, పైనే కడతారు, పైన ఎగుతారు తాడు. ఈ 2 తేడాలు కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు తర్వాత పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఏమి తెలియదు, రిపబ్లిక్ డే అంటే ఏమి తెలియదు, ఏదో జెండా పండుగ అంటుంటారు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళ జెండాను కిందికి దించి పైన ఉండేది. మన జెండాను పైకి ఎప్పుడు పంపుతారు? స్వాతంత్ర దినంలో. రిపబ్లిక్ డే నా పొద్దు ఆఫీసర్లే, ఎందుకంటే ఆ రోజు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత అధికారులది.
ఆ రోజు 1949 నవంబర్ 26వ తేదీన ఆనాటి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మూల ప్రతిపై అంటే దాని మీద సంతకం చేస్తూ ఒక ఇది రాశాడు. దాంట్లో ఏం రాసినాడంటే, ఈ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే ఇంతటి వరకు అధికారులుగా చలామణి అవుతున్న వారందరూ ప్రజాసేవకులుగా మారిపోతారు అని, అంటే పబ్లిక్ సర్వెంట్స్గా. ఆ రోజు బాబు రాజేంద్ర ప్రసాద్ రాసింది ఈ రోజుకైనా నెరవేరిందా అంటే ఈ రోజు కూడా నెరవేరలేదు. వాళ్ళు ఆఫీసర్లుగానే ఉన్నారు, మనంగానే ఉన్నాం. ప్రజాసేవకులుగా మారిపోతారని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగం పైన సంతకం చేస్తూ రాసిన విధి ఈరోజు కూడా పార్లమెంటు అది రాష్ట్రపతి భవన్లో ఉందని చాలామంది చెప్తారు. అట్లా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, మన రాజ్యాంగం రచించుకున్నాము. పోనీ ఏమైనా ఇవి ఏదైనా కానీ మనకు అణచివేతలు కానీ అరెస్టులు కానీ జరగలేదా అంటే ఎన్నో మానవ హక్కులు హరించబడ్డాయి. అయితే మన పాలకుల్లో కూడా చాలామంది ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినా కూడా అయితే అణచివేతలేమో జరగలేదు. మన పాలకులు పాలిస్తున్నారు మన దేశాన్ని పాలించేటప్పుడు మనకు అణచివేతలు ఉండవు, మంచి రాజ్యాంగం ఉంది, మంచి పాలకులు ఉన్నారు అనుకున్నాం. అయితే అందులో ముఖ్యమైనది మనం చెప్పుకోదగ్గది 1975 జూన్ 25 అర్ధరాత్రి నుంచి 1977 జనవరి వరకు జరిగినటువంటి ఎమర్జెన్సీలో ప్రతిపక్ష నాయకులను చూడలేదు, మహిళలను చూడలేదు, నాయకులను చూడలేదు, కార్యకర్తలను చూడలేదు. తర్వాత ఎవరైతే హక్కుల కోసం పోరాడుతున్నారో వాళ్ళందరినీ కూడా జైళ్ళలో కుక్కడం జరిగింది. హక్కుల కోసం పోరాడే వాళ్ళందరినీ కూడా ఎమర్జెన్సీలో లోపల వేయడం జరిగింది. మరి మనము రాజ్యాంగం రచించుకున్నాము, మరి రాజ్యాంగంలో ఎన్నో ఉన్నాయి. అప్పుడు సుప్రీంకోర్టు 1975లో ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత రాజనారాయణ చేతిలో 1975లో ఒకసారి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారంగా వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజలకు ఉంది. ఆ రెండింటి నుంచే సమాచార హక్కు కూడా లభిస్తుంది. కాబట్టి సమాచార హక్కును చట్టంగా రూపొందించమని గౌరవ సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్కు ఒక సజెషన్ చేసింది. సమాచార హక్కు చట్టము యూనియన్ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రజలకు తెలుసుకునే హక్కు లేదు, అది ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్లో ట్రాన్స్పరెన్సీ లేదు, కాబట్టి సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావండి అని చెప్పేసి 1975లోను 1982లో కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఆ తీర్పును బేఖాతరు చేసిన ప్రభుత్వాలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. అప్పుడు మనకు సంబంధించి 1900 అప్పటికే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో సమాచార హక్కు చట్టం వచ్చింది. మొట్టమొదట ప్రపంచంలో సమాచార హక్కు చట్టం వచ్చిన దేశం 1766లో స్వీడన్, తర్వాత 1966లో అమెరికా, 1970లో నార్వే, 1978లో ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఇట్లా దాదాపు 30-40 దేశాల్లో సమాచార హక్కు చట్టం వచ్చింది. కానీ మన దేశంలో మాత్రం సమాచార హక్కు చట్టం చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా యూనియన్ గవర్నమెంట్ లెక్క చేయలేదు. అప్పుడు సమాచార హక్కు చట్టానికి ముఖ్యమైన కారణం ఎవరంటే డాక్టర్ అరుణారాయ్ లేడీ. కొంచెమన్నా మీరు ఆడవాళ్ళు కనీసం చెప్పట్లన్నా కొట్టాలి కదా, మా ఆడవాళ్ళు తెచ్చినారని. రూపశిల్పి, సమాచార హక్కు చట్టానికి రూపశిల్పి ఎవరు అంటే అరుణారాయ్, డాక్టర్ అరుణారాయ్. ఆమె కలెక్టర్గా పనిచేస్తూ, తమిళనాడుకు సంబంధించిన ఆమె కలెక్టర్గా పనిచేస్తూ 1974లో రాజీనామా చేసి రాజస్థాన్లోని దేవదుంగ్రి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక చిన్న గుడిసెలో ఉండి ఈ సమాచార హక్కు చట్టానికి మొదలుపెట్టింది. ఆమెతో పాటు నిఖిల్ డే, తర్వాత శంకర్ సింగ్ వఘేలా, ఈ ముగ్గురితో కలిసి MKSS మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అనేటువంటి ఒక సంస్థను స్థాపించి
ఆ సంస్థ ద్వారా హమారా పైసా హమారా హిజాబ్, మేము కట్టిన లెక్కలతో నువ్వు పరిపాలిస్తున్నావు, మాకెందుకు లెక్కలు చెప్పవురా అని చెప్పేసి అధికారులు నిలదీయలేకుండా జన్ సున్వాయి అంటే ప్రజా విచారణ జరగాల దీని మీద అని ఆమె ఒక నినాదంతో ఆ సంస్థను స్థాపించి ఒక విప్లవోద్యమాన్ని లేవనెత్తడం జరిగింది. సమాచార హక్కు చట్టానికి రూపశిల్పి ఎవరు అంటే డాక్టర్ అరుణారాయ్. ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. రామన్ మెగసెసే అవార్డు కావచ్చు, తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కావచ్చు. ఆమె ఇప్పటికి కూడా సాదా సీదా జీవితం గడుపుతూ నడుస్తూ ఉంది. తర్వాత ఆమెతో పాటు అన్నా హజారే, ఆయన పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మహారాష్ట్ర సమాచార హక్కు చట్టానికి రూపశిల్పి. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఐఆర్ఎస్ పదవికి రాజీనామా చేసి స్థాపించి ఆ సంస్థ ద్వారా ఈ సమాచార హక్కు చట్టం కోసం పోరాటం జరిగింది. అదేవిధంగా సందీప్ పాండే ఆశా అనేటువంటి ఒక ఎంటెక్ ఆయన కూడా రాజీనామా చేసి ఆశా అనే సంస్థ ద్వారా ఆయన పోరాటం జరిగింది. అదేవిధంగా కైలాస్ సత్యార్థి, ఈయన నోబెల్ బహుమతి గ్రహీత. 2014లో ఈయనతో పాటు మీకు తెలిసి ఉంటుంది, పాకిస్తాన్ మహిళ ఒక మలాలా యూసుఫ్ జాయ్ అని 14 ఏళ్ల బాలిక, ఆ రోజు ఒక వీళ్ళు ఆమెను చదువుకుంటున్నది అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆమె పైన కాల్పులు జరిపితే ఆమె పోరాడి ఎదురొడ్డి వాళ్ళకి నిలిచి ఆమె ఆ విధంగా చేసింది కాబట్టి ఆమెకు కైలాస్ సత్యార్థికి ఉమ్మడిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా 2014లో ఇవ్వడం జరిగింది. ఇట్లా వీళ్ళందరూ కూడా సమాచార హక్కు కోసం మేధావులు ఒకవైపు పోరాటం జరిగింది, మరొక వైపు రాజకీయ పోరాటం. 1997 మే 24వ తేదీన ఆల్ ఇండియా ముఖ్యమంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది. 1997 మే 24వ తేదీ ఆల్ ఇండియా ముఖ్యమంత్రుల సమావేశంలో వాళ్ళు ఒక అజెండాతో సమావేశమైనారు. ఏమి ఆ అజెండా అంటే పరిపాలనా యంత్రాంగంలో పారదర్శకత అనే అంశంపైన చర్చించి యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా సమాచార హక్కు చట్టం తేలేదు కాబట్టి మనమే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇండిపెండెంట్గా సమాచార హక్కు చట్టం తీసుకొని వద్దామని చెప్పేసి తర్వాత 2000లో కర్ణాటక రాజస్థాను, 2001లో ఢిల్లీ, 2002లో మహారాష్ట్ర అస్సాం, 2003లో మధ్యప్రదేశ్, 2004లో జమ్మూ కాశ్మీర్. ఇట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 9 రాష్ట్రాలు ఇండిపెండెంట్గా సమాచార హక్కు చట్టం తీసుకొని రావడం జరిగింది. ఇవి మొన్న గ్రూప్ 2 పరీక్షల్లో కూడా వచ్చింది. భారతదేశంలో మొట్టమొదట అమలు చేసిన సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు అని గ్రూప్ 2 పరీక్షల్లో కూడా వచ్చింది. కాబట్టి గ్రూప్ 2 పరీక్షలు కావచ్చు, టీచర్స్ కావచ్చు, లా సెట్లో కావచ్చు, ఎన్నో పరీక్షలు వస్తుంటాయి, ఎన్నో పరీక్షల్లో వస్తూ ఉంది ఇదంతా. కాబట్టి ఈ చట్టాన్ని గురించి మనం పిల్లలకు చెప్పాలంటే కనీసం ఈ మాత్రమన్నా ఉండాలనే ఉద్దేశంతోనే మనము విద్యార్థులు ఎప్పుడైతే ఒకవైపు మేధావుల పోరాటము, ఒకవైపు రాజకీయ పోరాటము, ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇన్ని ఉన్నా కూడా ఆనాటి ప్రభుత్వాలు ఏమాత్రం కూడా సమాచార హక్కు చట్టం తీసుకొని వస్తామని చెప్పేసి ఆలోచన చేయలేదు. అప్పుడు 1999లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్జేత్ మలానీ, మీకు తెలుసు రామ్జేత్ మలానీ అంటే ప్రముఖ క్రిమినల్ లాయర్, మోస్ట్ ఇంపార్టెంట్ లాయర్ దేశంలో.